ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరదలు సృష్టించిన జలప్రలయం అంతా ఇంత కాదు. కోట్లలో ఆస్తి నష్టం, వేల ఎకరాల్లో పంటలు తుడుచుకుపోయాయి. గ్రామాలు, కాలనీలోకి వరదలు వచ్చి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గడపాల్సిన దుస్థితి. 42 ఏళ్ల తర్వాత గోదారమ్మ మహోగ్ర రూపాన్ని సరస్వతి నిలయం కకావికలమైంది. గోదావరి శాంతించిన వరదలు అపార నష్టం మిగిల్చింది. గోదావరి తీర ప్రాంత ప్రజలకు ప్రతి ఏడాది కన్నీళ్లే మిగులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జిల్లాలో వర్షాలు లేక లోటు వర్షపాతం నమోదు కాగా ఒక్కసారిగా ఆకాశానికి తూట్లు పడ్డాయా, క్లౌడ్ బరస్ట్ అయిందా అన్నంతగా వర్షాలు జలప్రలయాన్ని సృష్టించాయి. బాసర గోదావరి తీరం మొదలు చెన్నూరు గోదావరి తీరం వరకు తీర ప్రాంత ప్రజలు చిగురటాకులు వణికిపోయారు. గోదావరి తీరం వెంబడి ఉన్న 95 లోతట్టు గ్రామాల ప్రజల్ని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బాసర వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే గోదావరి, కర్ణాటక వైపు నుంచి వచ్చే మంజిరా నదులు శాంతించాయి. గోదావరి ప్రవాహం తగ్గడంతో 3 రోజులుగా ముంపులోనే ఉన్న బాసరలోని స్నానఘట్టాలు, హారతి ఘాట్లు, శివాలయం తేలాయి. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్లే రోడ్డు కనిపించింది. బాసర, లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మాణ్ రూరల్ మండలాల్లోని గోదావరి పరివాహిక ప్రాంతాలకు ఆనుకొని రైతులు సాగు చేసిన పంటలు ముంపు నుంచి తేలాయి. 3 రోజులు ఎప్పుడు ఎటువైపు నుంచి వరద వచ్చి ముంచెత్తుతుందనని ఆందోళన చెందిన గ్రామాలు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 1984 తర్వాత, అంటే దాదాపుగా 42 ఏళ్ల తర్వాత వరద నీరు వేదవ్యాసుడి గుడి వరకు వచ్చి ఆలయ వరదతో జలమయమైందని బాసర గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటిదాకా మేము ఇట్లా నీళ్ళు వస్తాను అనుకోలేము. మా జీవనోపాధి ఈ దుకాణం మీద ఆధారపడి ఉన్నది. రోజు ఇట్లా చేస్తేనే ఏదైనా మా పొట్ట పుట్టికి వెళ్తుంది, లేదంటే దగ్గర 1,00,000-2 లక్షల రూపాయలు లాస్ అయినాం. మా షాప్ పేరు రాధిక జనరల్ స్టోర్. ఇట్లా మొత్తం వాటర్ వచ్చి నష్టపోయినాం. గోదావరి టర్నింగ్లో ఉంటుంది మా షాపు. గోదావరి పోయే రూట్లో షాప్లో దాదాపు ఛాతీ మొత్తం నీళ్ళు వచ్చినాయి. మాది ఏంటంటే ఇది బతుకు దీనిపైన ఉన్నది. పొట్ట పుట్టికి మేము చేసే పని ఇదే. రోజు పొద్దున్న వేసి వచ్చి షాప్ తీస్తేనే మాకు బతుకులు వెళ్తాయి, లేదంటే లేదు. గత 4-5 రోజులుగా వర్షాలు కురవడం వల్ల, ఎక్కువ వర్షపు నీళ్ళు రావడం వల్ల వరద పరిస్థితి ఉంది. ఇక్కడ వరద పరిస్థితి ఉంది. పైన వాటర్ ఎక్కువ రావడం వల్ల ఒకటైతే ఇక్కడ మా చేను దగ్గర బ్రిడ్జ్ లేకుండే. కలెక్టర్ మేడం పర్మిషన్ ఇచ్చిండ్రో ఏమి చేసిండ్రో తెలియదు. బ్రిడ్జ్ కట్టిండ్రు. బ్రిడ్జ్ కట్టడం వల్ల దీనికి సరిగ్గా ఆనకట్ట కట్టకపోవడం వల్ల అది ఏదైతే కట్టిండ్రో దానికి సంబంధించిన రాళ్ళు కానీ, మళ్ళీ ఆ డాంబర్ బిచ్చలు కానీ, మొరం కానీ మొత్తం కొట్టుకొని వచ్చి మా చేనులు మొత్తం వచ్చి చేరింది. ఇప్పుడు దీనికి మేము ఇప్పుడు తీయాలంటేనే ఎన్ని వేలు తగ్గుతాయో తెలియదు. బాసర వద్ద వరద నీరు తగ్గి తేలిన రోడ్లన్నీ బురద, చెత్తతో నిండిపోయాయి. యజమానుల ఇల్లు, లాడ్జిల్లోకి చేరిన బురద నీరు తొలగింపు పనిలో పడ్డారు. ఆలయ పరిసరాలు, కాలనీలు ఇంకా చెత్త చెదారం బురదతో కనిపిస్తున్నాయి. ప్రజలు, భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లపై బురద తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. మరోవైపు గోదావరి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ జానకి షర్మిల, కలెక్టర్ అభిలాష అభివన్ పరిశీలించారు. బ్యాక్ వాటర్ వల్ల మొత్తం మా ల్యాండ్స్, ఊళ్ళో వాటర్స్ వస్తున్నాయి. ఇది ప్రతి సంవత్సరం మాకు ఇబ్బంది చేస్తున్నది. ఏ అధికారి కూడా దీనికి పట్టించుకోవడం లేదు. మొన్న ఒక పేషెంట్ మా ఊళ్ళో ఉండే, డెలివరీ పేషెంట్, అందుకోసం అంబులెన్స్ వచ్చింది. వాళ్ళ 4 రోజులు అయింది, ఇక్కడనే ఉండిపోయింది. రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటిదాకా ఏ అధికారి, నిన్న కలెక్టర్ సార్ వచ్చి చూసిపోయిండు. ఇప్పటిదాకా అది రోడ్ కూడా